మాజీ సీఎం జగన్ పై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. అసెంబ్లీకి జగన్ హాజరు కాకపోవడంపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా వినపడవని విమర్శించారు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు, కానీ మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం కాదా? ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందన్నారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళా కోరుతనం అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదన్నారు షర్మిల. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతు కావడానికా, మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెట్టారని విమర్శించారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే మీరు తాపీగా ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసిందని ఫైర్ అయ్యారు. గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా అంటూ మండిపడ్డారు. అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అనర్హులు కారని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీస్కు వెళ్లను అనే పని దొంగను వెంటనే ఉద్యోగం నుంచి పీకేస్తారు. ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదన్నారు షర్మిల. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవరికి కావాలి అంటూ ఘాటైన విమర్శలు చేశారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ అండ్ కో తక్షణం వారి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.